బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతులం కుతులం చేస్తుంది. అసలు ఎవరికి అర్థమే అయితే లేదు. ప్రజలంతా అయోమయంలో పడిపోయింది. రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్లో 52 ఏళ్ల వయసు ఈరోజు మేడ్చల్ల ఊరేసుకొని చనిపోయాడు. రుణమాఫీ కాలేదని ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పంటలు పండించారు, దేశానికి ఆదర్శంగా నిలిచింది. మా తెలంగాణ రాష్ట్రం పంటలలో రైతులలో అంత మంచిగా నడిచారు. రైతులన్నలు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం కుతలం అయిపోతుంది. రుణమాఫీ చేస్తా అంటారు, మోసపూడితే మాటలు చెప్తారు. 32 కోట్లు అంటారు, 31 కోట్లు అంటారు, 42 కోట్లు అంటారు. మళ్ళీ ఆఖరికి ఇచ్చేది 10-12 కోట్లు. అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసి మళ్ళీ గుడ్ల మీద ఒట్లు తింటారు, దేవుళ్ళ మీద ఒట్లు తింటారు.